హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను మీకు మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే మైసూర్ బోండా. మనలో మైసూర్ బోండాని చాలామంది బయట హోటల్ నుండే తెప్పించుకుంటారండి. ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా రాదని. కానీ ఈరోజు మనం ఇంట్లో కూడా మైసూర్ బోండాని బయట కంటే కూడా ఎంతో టేస్టీగా, అలాగే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎంతో హైజీనిక్‌గా కూడా ఉంటుంది. కానీ చాలామంది మైసూర్ బోండాని మైదాతో చేయడం వల్ల స్కిప్ చేస్తూ ఉంటారండి. కానీ ఈరోజు మైసూర్ బోండాని గోధుమ పిండితో అదే టేస్ట్ ఇంకా టెక్స్చర్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక కప్పు కమ్మని పెరుగును వేసుకోవాలండి. ఈ పెరుగు అర లీటర్ వరకు ఉంటుంది. అలాగే ఈ పెరుగులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వీటిని బాగా బీట్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, పెరుగులో చక్కగా బబుల్స్ ఫామ్ అయ్యి ఎంత గుల్లగా వచ్చిందో. ఇలా రావడం వల్ల మైసూర్ బోండా అనేది ముద్దగా లేకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తుంది. ఇప్పుడు ఈ పెరుగులోకి ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు బోండా మరింత క్రంచీగా రావాలనుకుంటే కనుక గోధుమ పిండితో పాటు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. మనకి మైసూర్ బోండా పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా 2 టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఒకటి, వంట సోడా సరిపడినంత వేసుకోవాలి. 2, పిండి అనేది గట్టిగా ఉండాలండి. చూసారు కదండి, పిండి కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి నేను ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. అందులో గోధుమ పిండి కలుపుకున్నప్పుడు గట్టిగా ఉన్నా కూడా నానిన తర్వాత పిండి అనేది కొంచెం జారుగా అవుతుంది. కాబట్టి మీరు కలుపుకునేటప్పుడే పిండి అనేది గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బోండా బ్యాటర్ని ఒక గంట సేపు అయినా సరే కూడా బాగా నాననిచ్చారంటే కనుక బోండా అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదండి, గోధుమ పిండి చక్కగా నానిపోయి బబుల్స్ ఫామ్ అయింది. ఇలా బబుల్స్ ఫామ్ అవడం వల్ల బోండా అనేది మీరు ఏ షేప్లో వేసుకున్నా కూడా రౌండ్ షేప్లో వస్తుంది. అలాగే లోపల పిండిగా లేకుండా స్పాంజ్ లాగా వస్తుంది బోండా అనేది. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గుంట కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బోండా బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి. బోండాలన్నీ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గరిటెని ఈ విధంగా తిప్పుకుంటూ ఉన్నారంటే కనుక బోండాలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదండి, బోండాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని అంతటిని కూడా బోండాలుగా వేసుకొని తీసుకోవాలి. చూసారు కదండి, మైసూర్ బోండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, వీటి టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఈ గోధుమ పిండి బోండాలని వేడి వేడిగా పల్లీ చట్నీతో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ సర్వ్ చేశారంటే కనుక ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఈ బోండాల్ని మీరు బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. నిజం చెప్తున్నానండి, వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.